న్యూస్9 టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల సమయంలో కౌరవులను ఎదుర్కోవడానికి నేను సిద్ధం, నాతో రావడానికి మీరు సిద్ధమా అని గళమెత్తిన ముఖ్యమంత్రి. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో ప్రతిపక్షాలపై విమర్శలు, బాణాలు సంధించిన జగన్మోహన్ రెడ్డి. మైలవరం నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇన్ఛార్జి నియమించడంపై తన స్వగృహంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వసంత. గ్రామ సర్పంచులు తన అభిమాన క్యాడర్తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ తెలుపుతారని స్పష్టం చేసిన కృష్ణప్రసాద్. ప్రశాంతమైన విశాఖ వాతావరణం వైసీపీ పాలనతో ఉలిక్కిపడేలా మారిందని ఆరోపించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకంశెట్టి. మొన్న ఎంపీ సంఘటన, నగరం మరొక ముందే తహసీల్దార్ దారుణ హత్య, ప్రజలకు భయంతో ఉన్నారన్న గడప. నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందన్న ప్రభుత్వ చీర్ల. రావులపాలెం మండలంలో 15 లక్షలతో నూతనంగా నిర్మించిన బీసీ గౌడ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన జగ్గిరెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావ సభలు తెలుగుదేశం పార్టీ నేతల గుండెలో రైలు పరిగెట్టిస్తున్నాయని, రామాయణం మహాభారతంలో ఉన్న విలన్లందరూ చంద్రబాబు, ఎల్లో మీడియా దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు సీఎం జగన్ అన్నారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రా కదిలిరా నినాదంపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవాళ సీఎం జగన్ దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు రా కదిలిరా అంటూ ప్రజలను కాదని పార్టీలను పిలుస్తున్నాడని విమర్శించారు. ప్యాకేజీ కోసం రమ్మని దత్తపుత్రుడిని పిలుస్తున్నాడన్నారు. మరో పార్టీలో ఉన్న వదినమ్మను కూడా పిలుస్తున్నాడని ఎద్దేవా చేశారు. సైకిల్ను తోయడానికి ఇద్దరిని, సైకిల్ను తొక్కడానికి మరొక ఇద్దరిని తెచ్చుకున్నాడంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. మీ జగనన్నకు తోడేళ్లు మద్దతు లేరు, అబద్ధాలు చెప్పడం రాదని, మోసం చేయడం తెలియదు కాబట్టి ఒక అసెంబ్లీకి ఒక పార్లమెంట్ ఫ్యాన్ మీద నొక్కితే ఇక శాశ్వతంగా చంద్రముఖి బెడత మనకు ఉండదని జగన్ అన్నారు. ఇక చంద్రగ్రహణాలు ఉండవు, లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుందని, పేదల రక్తం తాకేందుకు గ్లాస్ ఇంటింటికి ఒక డ్రాకులా మాదిరిగా వస్తుందంటూ ప్రతిపక్షాలపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మహాభారతము మన కర్మ ఏమిటంటే, మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే, జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో. ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ సనపల్ల రమణయ్యను అతి కిరాతకంగా ఇనుపరాడ్లతో కొట్టి కొమ్మాదిలో గల
ఆయన నివాస గృహంలోనే హత్య చేయడం చాలా దారుణమని, ఈ హత్యను తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు రత్నాకర్ అన్నారు. ఈ మేరకు స్థానిక రింగ్ రోడ్ లక్ష్మీనారాయణ నగర్లో గల డివిఆర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రత్నాకర్ మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు ఉన్నాయా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హోదా కలిగిన తహసీల్దార్లకే రక్షణ లేకుండా పోయిందన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి ల్యాండ్ మాఫియా వచ్చి హత్య చేసినా ఇప్పటికీ పోలీసు వ్యవస్థ హత్య చేసిన వారిని పట్టించుకోకపోవడం చాలా విచిత్రంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో ప్రశాంతంగా ఉండేటువంటి విశాఖపట్నంలో చిన్నగదిలి రూరల్ ఎంఆర్ఓ సనపల రమణయ్య గారు వారిని అతి కిరాతకంగా ఇనపరాడ్లతో బాది కొమ్మాదిలో వారింట్లోనే హత్య చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు ఉన్నాయా లేవా అనేటువంటిది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ ఆయనకే రక్షణ లేదు. ఆయన్నే విశాఖపట్నం నడిబొడ్డున ఆయన ఇంట్లోనే అర్ధరాత్రి ల్యాండ్ మాఫియా వచ్చి ఆయన్ని హత్య చేస్తే ఇంకా ఈ రోజు ఇప్పటికి కూడా పోలీస్ వ్యవస్థ ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే చంపిన వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకోకపోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. ఇవే కాదండి, గత రోజులు మనం చూసినట్లయితే అసలు ఆడవాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ తిరిగి భద్రతగా ఇంటికి వస్తారా లేదా అనేటువంటిది సందేహంగా మారింది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో. ఇది చాలా అన్యాయం. ఇవాళ విద్యార్థి మైలవరం నియోజకవర్గానికి నూతనంగా మైలవరం జడ్పీటీసీ సర్నాల తిరుపతిరావుని నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆదివారం తన స్వగృహంలో మండల స్థాయి నాయకులతో ఈరోజు చర్చలు జరిపానని, రేపు గ్రామ సర్పంచ్లు కార్యకర్తలను క్యాడర్తో చర్చిస్తానని, అనంతరం నా భవిష్యత్ కార్యాచరణ రేపు సాయంత్రం 3 గంటలకు జరగనున్న విలేకరుల సమావేశంలో చెబుతానని తెలిపారు. ఇది ఇలా ఉండగా వారి తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు మా అబ్బాయి టీడీపీలో చేరారు అని చెప్పడం విశేషం. నమస్కారం. ఈరోజు మైలవరానికి సంబంధించిన ముఖ్య నాయకులతో నేను సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు సర్పంచ్లు, ఎంపీటీసీలు, మిగతా కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరితో అంటే ఈరోజు ఓన్లీ మండల పార్టీ ప్రెసిడెంట్లు తదితరులతో ఏర్పాటు చేశాను. రేపు పూర్తి స్థాయిలో రేపు 12 గంటలకి ఇక్కడే కార్యకర్తల సమావేశం ఉంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత అన్ని చర్చించిన తర్వాత రేపు 3 గంటలకు తెలుసు కదా మీకు అన్ని వివరాలు తెలిసి మరి నన్ను అడగేందుకు రేపు 3 గంటలకి మీకు అన్ని వివరాలు నమ్ముకొని చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా అందుకే వాళ్ళందరితో మాట్లాడకుండా నేను ఏది పడితే మీడియాలతో మాట్లాడితే ఏం బాగుంటుంది, ఎంతవరకు చెప్పండి. అందుకని నేను ప్రశాంతమైన విశాఖ వాతావరణం వైసీపీ పాలనలో ఉలికిపడేలా మారిందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు అన్నారు. ఆదివారం ఉదయం గోపాలపట్నంలోని ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, మొన్న ఎంపీ ఇంట్లో జరిగిన సంఘటన నగరం మరొక ముందే తహసీల్దార్ దారుణ హత్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. దీంతో తోడు ఉపాధి లేక యువత చెడు మార్గాల్లో పయనిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ గంజాయి వ్యాపారం జరిగినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంతో ముడిపడి ఉంటున్నాయని ఆరోపించారు. వీటన్నింటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా వైసీపీ సర్కారే బాధ్యత వహించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. చాలా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేషన్కి లేకపోతే ఆ స్టేట్కే ఈరోజు ఇన్వెస్టర్ వస్తాడు. ఇన్వెస్టర్ వస్తేనే కానీ యూత్కి ఎంప్లాయ్మెంట్ రాదు. యూత్ ఈరోజు గంజాయి వైపు వెళ్ళి పాడయ్యే పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొందంటే మనమందరూ కూడా ఒకసారి చేస్తున్నట్టు లెక్క. పూర్తిగా ప్రమోట్ చేస్తూ గంజాయిని రాష్ట్రంలో ఒక మేజర్ ఇండస్ట్రీ లాగా పెంచి పోషిస్తున్నట్టు కనపడతా ఉంది. యువతను పెడద్రోవ పెట్టించారు. ఈరోజు మన సభ చూస్తే ఇంటర్మీడియట్ పరీక్ష వాయిదా అయ్యేటువంటి ఒక రాజకీయ సభ పెట్టడానికి యువత భవిష్యత్తు ముడిపెట్టే పరిస్థితి. అంటే బస్సులు కావాలి కాబట్టి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసేటువంటి నిర్ణయాలంటే అసలు యువతకి మీరు ఇచ్చేటువంటి సంకేతం ఏంటి? విశాఖ లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటువంటి నగరంలో ఈ వరుస సంఘటనలు ఈ నేపథ్యంలో అసలు మనకి అభివృద్ధి అనేటువంటిది ఏ రకంగా అందిస్తారు?
ఒక గంజాయి అనే కాదు, ఇన్వెస్టర్ నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో 15 లక్షలతో నూతనంగా నిర్మించిన బీసీ గౌడ కమ్యూనిటీ హాల్ను చిర్లా ప్రారంభించారు. అదేవిధంగా 25 లక్షలతో నిర్మించిన సచివాలయం 1 నూతన భవనం, 43 లక్షల రూపాయలతో సచివాలయం 2 భవనం, 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాలను ప్రారంభించారు. మరియు కొత్తపేట గ్రామ శివారు పెదగూళ్లపాలెం నందు రామాలయం ముందు 10 లక్షల రూపాయలతో నిర్మించిన షెడ్డును ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి ప్రారంభించారు. చిన్నగూళ్లపాలెం నందు 1,90 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో గౌడనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట కట్టుబడి ఎన్నో బయటకు వచ్చి ఎన్నో చక్కటి ఈ కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తున్నాము. ముఖ్యంగా మరి ఎంతో కాలం నుంచి గౌరవ సోదరులు, ప్రాంతంలో గౌరవ సోదరులు, నా తండ్రి గారికి అనేక రాజకీయ సోదరులు కూడా ఎప్పుడూ మా కుటుంబాన్ని వదిలిపెట్టకుండా మరి ప్రయాణం చేసి లక్ష్యాల పైకి వచ్చేవాడు కూడా వినట్టు కాదు. అందుకని ఆ రోజు మీ అందరూ అందుకే ఈ రోజున ఏదేమైనా నేను పూర్తి చేసి అప్పచెప్పాలని ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సుమారు 40 లక్షల రూపాయలు వెచ్చించి ఈ యొక్క మండపాన్ని లెక్క తీర్చింటే మీకు అందిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మాట చెప్పడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేతలతో పనులు చేసి చూపిస్తున్నటువంటి దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ కూడా. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రారంభించారు. సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెం సచివాలయ నూతన భవనం, రైతు భరోసా భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బోధువలసలో సచివాలయ భవనం, అంతకాపల్లిలో సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, మంగలి, ఆరిపాక గ్రామాల్లో సచివాలయ భవనాల శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరిపాకలో సర్పంచ్ పాలిశెట్టి పార్వతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి పాలన సాగించారన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, సర్పంచ్లు సబ్బవరపు రాయణమూర్తి, బోను దేవుడమ్మ, గంగునాయుడు, నేబర్తి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు బోకం రామునాయుడు, బోను గంగునాయుడు, సబ్బవరపు ముత్యాల నాయుడు, పాలిశెట్టి సురేష్ రాజ్, మళ్ళా కోటేశ్వరరావు, ఎడ్లనాయుడు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కూడా 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు దానికి ఉదాహరణ ఇవాళ గ్రామాల్లో మనం చూస్తే ప్రతి గ్రామంలోని కూడా, ప్రతి సచివాలయం పరిధిలోని కూడా తక్కువలో తక్కువ 15 కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా పైసా లంచం లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం అనేటువంటి చూడకుండా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అనేక సంక్షేమ కార్యక్రమాలు. వాటితో పాటు వాళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భం కూడా మనం చూసాం. ఈరోజు మీరు వచ్చి చూడండి ఒకసారి గ్రామాల్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే, ఏ గ్రామంలోకి వచ్చినా సరే ఒక సచివాలయం బిల్డింగ్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయం బిల్డింగ్లో అన్ని రకాలైనటువంటి సేవలు అందించేటువంటి సచివాలయం సిబ్బందిని పెట్టి, వాలంటీర్ వ్యవస్థను పెట్టి, మీకు ఏ అవసరం ఉన్నా సరే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూనో. వాసుదేవ గురుస్వామి ఉంగరాల వీర వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో భద్రాచల శ్రీరామ రథోత్సవ పాదయాత్ర సమితి బృందం 400 మంది హనుమదీక్ష పరులతో ప్రయాణమైంది. ఆదివారం ఉదయం కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో బ్రహ్మముహూర్తం నందు తొలి పూజలు నిర్వహించి అచ్చంపేట నుండి గోంచాల మీదుగా
కాలినడకతో శ్రీరామరథం లాగుతూ సామర్లకోట జాతీయ రహదారిపై భద్రాచలం తరలి వెళ్లారు. వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ 13వ వార్షిక యాత్ర 10 రోజుల్లో పూర్తి చేసి భారీ అన్న సమారాధన చేస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన సౌజన్యంతో గోంచాల పంచాయతీ కల్పించిన స్థలంలో 25 లక్షలతో నిర్మిస్తున్న పాదయాత్ర రామాలయం ఏడాదిలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇక యాత్రలో రోజుకు 70,000 ఖర్చుతో ఉదయం సాయంత్రం అల్పాహార భోజన వసతి ఏర్పాట్లను దాతలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవ అధ్యక్షులు వింటి బాబ్జీ, అధ్యక్షుడు పేర్నిడి వెంకటరమణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సత్యనారాయణ, సత్యప్రసాద్, వీరభద్రరావు, సూర్యనారాయణ, అయ్యప్ప స్వామి, కృష్ణ రాఘవరావు, సూర్యారావు మున్నగువారు యాత్రను పర్యవేక్షిస్తున్నారు. పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు పాల్గొని సాగనంపారు. 2012వ సంవత్సరంలో భూగణపతి స్వామి వారి ఆశీస్సులతో కేవలం ఇద్దరితో ప్రారంభమైనటువంటి పాదయాత్ర 2024 వచ్చేటప్పటికి 13వ పాదయాత్రగా బయలుదేరింది. ఈవేళ సుమారు 400 మంది భక్తులతో అనేక గ్రామాల నుంచి సుమారు 30 గ్రామాల చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈవేళ యాత్ర బయలుదేరడం జరిగింది. ఈ పాదయాత్ర మా యొక్క శిష్యులు కూడా శిష్య బృందం వల్లే ఇది ముందుకు పెడుతుంది. మరి సేవకులు ఎవరంటే మా యొక్క ప్రెసిడెంట్ గారు బాబ్జీ గారు, మా వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు, మా గౌరవ అధ్యక్షులు ఇంటి బాబ్జీ గారు, మా యొక్క ఆర్గనైజర్ గారు ఏలూరి శ్రీనివాసరావు గారు, అలాగే సెక్రటరీ గారు బుద్ధారి గారు, ఇటువంటి గొప్పగా మాకు సర్వీసులు చేస్తా గొప్ప వైభవంతో ఈ పాదయాత్రను ముందుకు తీసుకువెళ్తా ఉన్నది. ఎందుకంటే ఇంతమందితో ఇటువంటి రథాన్ని పట్టణాల మీదుగా వెళ్లడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. చాలా పకడ్బందీగా తీసుకువెళ్తా జరగడం జరిగింది. ఇది కేవలం శ్రీరామనామంతో ముందుకు వెళుతుంది. శ్రీరామ అనేటువంటిది మహామంత్రం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పిసినిపాక పంచాయతీ బీఆర్టీ కాలనీలో వెంచేస్తున్న నల్లమారమ్మ ఆలయం పేరుతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం నల్లమారమ్మ గుడి ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ స్థలానికి చెందిన భూ యాజమానులు, గ్రామ నాయకులు బుద్దా సత్యనారాయణ, బుద్దా ప్రవీణ్ కుమార్, గ్రామ ఉప సర్పంచ్ బెజవాడ చంద్రకళ, గ్రామ నాయకులు బెజవాడ బాబ్జీ తదితరులు మాట్లాడుతూ దీనిపై స్పందనలో రెవెన్యూ ఆఫీసుకు ఫిర్యాదులు చేశామన్నారు. ఆ ఫిర్యాదుకు స్పందించే అధికారులు సర్వే నంబర్ 21/1 భూమి తమకు చెందిందని నిర్ధారించారన్నారు. అయినా కూడా అధికారులు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా 4 వ్యక్తులు అక్కడ ఉన్న గ్రామస్తులతో గుడి నిర్మాణం పేరుతో మాపై దాడులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చూస్తున్న అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. గుడి నిర్మాణానికి కావాల్సిన భూమి మమ్మల్ని సంపాదిస్తే మేమిస్తామంటున్నాం కదా, కానీ మాకు తెలియకుండా అక్రమంగా కడుతున్నారని అన్నారు. ఆలయానికి గతంలో 7 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని, నేడు అవి ఏమీ పట్టించుకోకుండా ఆలయ నిర్మాణం పేరుతో అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారన్నారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి, మిత్రులకి, స్నేహితులకి, మా శ్రేయభిలాషులకి అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విషయానికి వస్తే ఇక్కడ అంటే బీఆర్టీ కాలనీ ఆపోజిట్లో పిసినగాడ పంచాయతీ సర్వే నెంబర్ 21లో ఉన్న మా సైట్లో నల్లమారమ్మ తల్లి గుడి ఉందని చెప్పి మాకు ఆర్డర్ అనేది రావడం జరిగింది. ఈ ఆర్డర్ 2004లో మేము సివిల్ సూట్ వేస్తే, 2008లో డిక్లరేటరీ సూట్ వేస్తే, 2015లో ఆర్డర్ వచ్చింది. దీన్ని బట్టి ఏంటంటే నల్లమారమ్మ తల్లి గుడి మొత్తం పూర్తిగా 21/1 సర్వే నెంబర్లో ఉన్నట్టు వచ్చింది ఈ ఆర్డర్ కాపీలో. దాని తర్వాత విషయానికి వస్తే ఆర్టీఐలో నేను ఈ మధ్య అధికారులకి ఇక్కడ వివాదం జరుగుతుంది కాబట్టి, గుడికి సంబంధించి అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి కాబట్టి అధికారులకి అప్లికేషన్ పెట్టడం జరిగింది. అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన ఈ పత్రాలు మీ అందరికీ చూపిస్తూ వివరణ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్లోనూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని, ఆ దిశగా ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కన్వీనర్ ఉన్ని కృష్ణన్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తునిలో బీజేపీ పట్టణ అధ్యక్షులు పడాల విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన సంకల్పం వికసిత్ భారత్ నియోజకవర్గ సమావేశంలో సుమారు 40 మంది యువత బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోదీ సర్కార్ ప్రజారంజిక పాలన అందిస్తూ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతుందన్నారు. ప్రధాని మంత్రి మోదీ యువత అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసి దేశానికి యువశక్తి అందిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి కార్యకర్త బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ వెలుగుల వేణుగోపాల్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ డివి సూర్యనారాయణరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రగడ చక్రధర్, కో కన్వీనర్ లాలం లావరాజు, పిఎంజే కేకేవై రాష్ట్ర ప్రెసిడెంట్ ఆచంట శ్రీకాంత్, కొల్లబత్తుల ప్రవీణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు లాల్కృష్ణ అద్వానీ గారికి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మరి పదవి ఏదైతే ఉందో, అత్యున్నతమైనటువంటి అవార్డు ఏదైతే ఉందో మరి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎందుకంటే ఇతను భారతీయ జనతా పార్టీ కాదు, అంతమంది జనసంఘ్ కాదు, వీటిలన్నింటిలోనే పని చేసుకొని వచ్చి అతను రాజకీయ జీవితమే 78 సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి ఈ పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది. దీనికి గాను ఆయనకి ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు, మాజీ సర్పంచ్, నియోజకవర్గ రాజకీయాలలో మంచి పట్టున్న పెరిచెర్ల నరసింహారాజు మనవడు పెరిచెర్ల పుల్లంరాజు వర్మ వైసీపీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధుర్, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ, ఏనాడైతే తెలుగుదేశం పార్టీకి అండగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారో ఆ రోజే తెలుగుదేశం జనసేన అధికారం తేటతెల్లమైందని, దీనిని మనమందరం ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ హరీష్ మాధుర్ బాలయోగి మాట్లాడుతూ, నా తండ్రి దివంగత గంటి మోహనచంద్ర బాలయోగి మా కుటుంబం పట్ల మీరు చూపుతున్న ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని, నాకు చాలా ఉత్సాహంగా ఇస్తుందని, నా తండ్రి బాలయోగి ఆశయాలకు అనుగుణంగా మీ అందరికీ కలుపుకుని ముందుకు వెళుతూ రాబోయే రోజుల్లో కోనసీమ జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా అన్నారు. ఏదో చిన్న సరదాగా తిరగటం, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళటం, వైఎస్ రావు గారు కూడా తిరగటం ఇలా చేసేవాడిని. అటువంటి టైం నుంచి ఏదో ఒక వర్గం మొత్తం ఒకరిని నమ్ముకుని చేసేవాళ్ళం. అప్పట్లో సలా స్వామినాయుడు గారు ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ కింద. మన సత్యానందరావు గారు అప్పుడు నెగ్గారు. అప్పటి నుంచి ఈరోజు దాకా ఎప్పుడు కూడా రాజకీయంగా ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. ఏదో రూపంలో మా ర్యాలీ గ్రామం కోసం నేను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, విజయవాడ ఎంపీ కేసినేని నాని, సృజనా చౌదరిపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటుపల్లి గ్రామంలో జరిగిన టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్స్ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలకు సేవల కోసం కాకుండా వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ రంగులు మార్చే నాయకులు వలస వస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 100 కోట్లు ఇస్తామని వస్తున్న రాజకీయ వ్యభిచారులని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2వ వారం నుండి రెడ్డిగూడెం మండలం అన్నారావుపాలెం నుంచి ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలో తెచ్చుకోవడానికి అందరం కలిసి 2వ వారంలో అన్నేరావుపేటలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు చూపిస్తున్న అభిమానంతో మనం 2వ వారం నుంచి ఇంటింటికి వెళ్దాం. ఓటమి భయంతోనే టీడీపీ నీచమైన చర్యలకు పాల్పడుతుందని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గ 6వ డివిజన్ కార్పొరేటర్ వియప్పు అమర్నాథ్ అన్నారు. జగనన్న ప్రభుత్వంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్లో జరిగిన అభివృద్ధికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీలను టీడీపీ గూండాలు చించేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వియప్పు అమర్నాథ్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోద్దనే భయంతో వైసీపీ ఫ్లెక్సీలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ నీచమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఈ వార్డులో శూన్యం. దేవినేని అవినాష్ గారు మేము కార్పొరేటర్గా గెలిచిన కానీ ఈ వార్డులో అభివృద్ధి ఏం చేశాం, దానికి నిదర్శనంగా మేము ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే టీడీపీ వారు
అరాచకంగా మా ఫ్లెక్సీలను పోసి ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మేము కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అనే విధంగా మీ వెనకాల తిరిగే, మీ జెండాలు మోసే నాయకులకు కూడా మేము పథకాలు ఇచ్చాము. ఈ రోజున అవన్నీ మీరు మర్చిపోయారా? మేము ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, అభివృద్ధి చేయడం మేము చేసిన పాపమా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని వారికి అనుగుణంగా ఈరోజు ఈ పథకాలన్నీ కూడా పెట్టడం జరిగింది. అవన్నీ ఈరోజు మేము ఆ రోజు ఏదైతే చెప్పామో నినాదం ఈ రోజున మేము పథకాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ మీరు మర్చారా? ఈరోజు చూస్తున్న ఈ 6వ డివిజన్లో అభివృద్ధిని చూసి వారవలేక ఇక్కడ ఉన్న టీడీపీ గుండాలు అరాచకంగా మా ఫ్లెక్సీలు తీసేయడం ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మీ మీడియా సాక్షిగా మీరు చూస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికల సమయంలో కౌరవులను ఎదుర్కోవడానికి నేను సిద్ధం, నాతో రావడానికి మీరు సిద్ధమా అని గళమెత్తిన ముఖ్యమంత్రి. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో ప్రతిపక్షాలపై విమర్శలు, బాణాలు సంధించిన జగన్మోహన్ రెడ్డి. మైలవరం నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇన్ఛార్జి నియమించడంపై తన స్వగృహంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వసంత. గ్రామ సర్పంచులు తన అభిమాన క్యాడర్తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ తెలుపుతారని స్పష్టం చేసిన కృష్ణప్రసాద్. ప్రశాంతమైన విశాఖ వాతావరణం వైసీపీ పాలనతో ఉలిక్కి పడేలా మారిందని ఆరోపించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకంశెట్టి. మొన్న ఎంపీ సంఘటన, నగరం మరొక ముందే తహసీల్దార్ దారుణ హత్య, ప్రజలకు భయంతో ఉన్నారన్న గడప. నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందన్న ప్రభుత్వ చర్ల. రావులపాలెం మండలంలో 15 లక్షలతో నూతనంగా నిర్మించిన బీసీ గౌడ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన జగ్గిరెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.